ఒంటరిగా దొరికితే చాలు వదిలిపెట్టకుండా పాడు చేసే రాక్షసుల నిలయంగా మారింది సికింద్రాబాద్ ప్రాంతం. ఇటీవలి కాలంలో ఇక్కడ దారుణాలు బాగా పెరిగాయి. అయితే ఇప్పుడు చూడబోయే దారుణం మరీ అరాచకంగా జనాన్ని వణికిస్తోంది. మొత్తానికి పోలీసులు సకాలంలో మేల్కొని మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సికింద్రాబాద్లోని లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్ దత్ ఈ వివరాలు వెల్లడించారు. ప్రశాంత్ నగర్కు చెందిన బన్నే యేసు మెకానిక్ ఈ నెల 7న అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై తార్నాక నుంచి ప్రశాంత్ నగర్కు వెళుతున్నాడు. అదే సమయంలో బస్ కోసం వేచి ఉన్న మహిళతో మాటలు కలిపి లాలాపేటలో దింపుతానని తన వాహనంపై ఎక్కించుకున్నాడు. ఆమెను తప్పుదోవ పట్టించి ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. స్నేహితుడు సీతా మధు యాదవ్ను పిలిపించి ఇద్దరూ కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. అక్కడితో ఆగకుండా శ్రీగిరి, ప్రశాంత్ కుమార్, తరుణ్ కుమార్, రోహిత్లను పిలిపించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం మధు యాదవ్ ఆమెను తార్నాకలో దింపి పారారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించారు. వెంటనే వీరిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పొరపాటున ఎవరినైనా నమ్మి 2 వీలర్ ఎక్కితే జరిగే దారుణాలు కొన్నిసార్లు ఇలాగే ఉంటాయి.